ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 ఆక్షన్ ఫస్ట్ రోజు అనుకున్నట్టుగానే ఫ్రాంచైజీలు టాప్ ప్లేయర్స్ కి కోట్లు కుమ్మరించాయి. ఓవరాల్ గా ప్రతి టీం కూడా చాలా స్ట్రాటజిక్ గా ఆక్షన్ చేసింది. తెలుగు టైటన్స్ ఈసారి ఆక్షన్ కి చాలా ప్రిపేర్డ్ గా వెళ్ళింది. పవన్ కుమార్ షెరావత్ ని రిటైన్ చేసుకుంది. క్రిషాంక్ దుల్, విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్స్ ని ఫస్ట్ రోజు ఆక్షన్ చేసి తెలుగు టైటన్స్ మంచి మూవ్ చేసింది. ఆక్షన్ లో ఫస్ట్ ఇరాన్ యంగ్ ఆల్రౌండర్ అయిన మహమ్మద్ రజా వచ్చాడు. గత సీజన్ ఫైనలిస్ట్ అయిన హర్యానా మహమ్మద్ రజాని ఈ సీజన్ లో కొనుగోలు చేయడానికి 2.7 కోట్లు వెచ్చించింది. గుజరాత్ మరియు యూ ముంబై టీమ్స్ తో తీవ్ర పోటీలో ఆఖరికి హర్యానా 2.7 కోట్లు వెచ్చించి మహమ్మద్ రజాని కొనుగోలు చేసింది. ఆ తర్వాత లిస్ట్ లోకి వచ్చిన ఫజల్ అత్రాచలి, ప్రో కబడ్డీ చరిత్రలో అత్యంత విజయవంతమైన డిఫెండర్ అయిన ఫజల్ అత్రాచలి బెంగాల్ వారియర్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆక్షన్ లోకి వచ్చిన ఐఫ్లయర్ పవన్ కుమార్ షెరావత్ ని 1.725 కోట్లకి FBM కార్డు ద్వారా తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకుంది. దీంతో మరోసారి స్టార్ రైడర్ తెలుగు టైటన్స్ కి కంటిన్యూ అవుతున్నాడు. ఆ తర్వాత ఇంతకు ముందు పాట్నా పైరేట్స్ కాడిన యంగ్ స్టార్ రైట్ కార్నర్ డిఫెండర్ క్రిషాంక్ దుల్ ని తెలుగు టైటన్స్ 70 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో తెలుగు టైటన్స్ కి స్ట్రాంగ్ రైట్ కార్నర్ ప్లేయర్ దొరికాడు. గత సీజన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కెప్టెన్ సునీల్ కుమార్ ఆ తర్వాత ఆక్షన్ లో యూ ముంబై 1.015 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో 1 కోటికి పైగా విలువ చేసిన ఫస్ట్ ఇండియన్ డిఫెండర్ గా సునీల్ కుమార్ రికార్డులకు ఎక్కాడు. ఇంకా ఆ తర్వాత ఈ సీజన్ లోనే హైయెస్ట్ బిడ్ అయిన సచిన్ తన్వార్ ని తమిళ తలవాస్ 2.15 కోట్లకు కొనుగోలు చేసింది. PKL 11 ఆక్షన్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. తమిళ తలవాస్ లో నరేందర్ కండోలా రైడింగ్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ ఉన్నాడు. తనతో పాటు సచిన్ చేరడంతో తమిళ తలవాస్ రైడింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అయింది. ఆ తర్వాత మరొక సెన్సేషన్ గుమన్ సింగ్ ని గుజరాత్ జైన్స్ 1.97 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతకు ముందు యూ ముంబై కాడిన గుమన్ సింగ్ ఆ టీమ్ లో స్టార్ రైడర్ గా ఉన్నాడు. ఇంకా మైటీ మహేందర్ సింగ్ ని 1.15 కోట్లకి FBM కార్డు ద్వారా బెంగాల్ వారియర్స్ తిరిగి సొంతం చేసుకుంది. దీంతో రైడింగ్ లో మహేందర్ సింగ్, డిఫెన్స్ లో ఫజల్ అత్రాచలితో బెంగాల్ వారియర్స్ పటిష్టంగా తయారైంది. ఆ తర్వాత ఆక్షన్ లోకి వచ్చిన భరత్ హుడాను యూపీ యోదాస్ 1.3 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో యూపీ యోదాస్ రైడింగ్ డిపార్ట్మెంట్ లో సురేందర్ గిల్, భరత్ హుడాతో యూపీ యోదాస్ కూడా స్ట్రాంగ్ గా తయారైంది. నెక్స్ట్ ఆక్షన్ లోకి వచ్చిన విజయ్ మాలిక్ ను తెలుగు టైటన్స్ 20 లక్షల బేస్ ప్రైజ్ కి కొనుగోలు చేసింది. ఇది స్మార్ట్ మూవ్ అనే చెప్పాలి. విజయ్ మాలిక్ థర్డ్ రైడర్ గా గత సీజన్స్ లో ఢిల్లీకి, యూపీ యోదాకి సేవలందించాడు. పవన్ కుమార్ షెరావత్ కి తోడుగా సెకండ్ లేదా థర్డ్ రైడర్ గా విజయ్ మాలిక్ అద్భుతంగా ఉపయోగపడతాడు. ఆ తర్వాత ఆక్షన్ లోకి వచ్చిన ఆశీష్ నార్వాల్ ని దబంగ్ ఢిల్లీ కేసి 23.50 లక్షలకి కొనుగోలు చేసింది. గుజరాత్ జైన్స్ డిఫెన్సింగ్ స్టార్ షోంబీర్ గులియాని FBM కార్డు ద్వారా 20 లక్షలకి తిరిగి కొనుగోలు చేసింది. గత సీజన్ లో డిఫెన్స్ లో అద్భుతంగా రాణించిన శుభం షిండేని 70 లక్షలకి పాట్నా పైరేట్స్ ఈ ఆక్షన్ లో కొనుగోలు చేసింది. కవర్స్ లోనే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అయిన సుర్జిత్ సింగ్ ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ 60 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్ లో హర్యానాకి ఆడిన మోహిత్ కేల్కర్ ని 20 లక్షలకి పునేరి పల్టన్ కొనుగోలు చేసింది. ఒకప్పుడు స్టార్ రైడర్ గా ఉంటూ ప్రెజెంట్ ఫామ్ కోల్పోయిన బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ ని దబాంగ్ ఢిల్లీ కేసి 26 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఆక్షన్ లో మరొక కరోడ్పతి అజింక్య పవార్ ని బెంగళూరు బుల్స్ 1.107 కోట్లకు కొనుగోలు చేసింది. వికాస్ కండోలా, భరత్ హుడాల్ ని రిలీజ్ చేసిన బెంగళూరు బుల్స్ అజింక్య పవార్ కోసం తీవ్రంగా పోటీపడి దక్కించుకుంది. ఆ తర్వాత వెంటనే పర్దీప్ నర్వాల్ ని 70 లక్షలకు కొనుగోలు చేసి బెంగళూరు బుల్స్ తన రైడింగ్ డిపార్ట్మెంట్ ని మెరుగుపరుచుకుంది. ఒకప్పుడు ఏ ఫ్రాంచైజీ దగ్గర అయితే అద్భుతంగా రాణించి స్టార్ ప్లేయర్ గా ఎదిగాడో అదే ఫ్రాంచైజీకి తిరిగి పర్దీప్ నర్వాల్ చేరాడు. ఇంకా డే 1 లో లాస్ట్ బిడ్ అయిన మంజిత్ దహియాని యూ ముంబై 80 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంకా తెలుగు టైటన్స్ సెకండ్ రోజు కూడా మంచి బిడ్స్ చేసింది. ఇరానియన్ మిలాద్ జబ్బారీని 13 లక్షలకు కొనుగోలు చేసింది. అదే 13 లక్షలకి మరొక ఇరానియన్ ప్లేయర్ మహమ్మద్ మలాక్ ని కూడా తీసుకుంది. డిఫెండర్ అయిన సురేందర్ ని 13 లక్షలకు కొనుగోలు చేసి డిఫెన్స్ ని స్ట్రాంగ్ చేసుకుంది. దబాంగ్ ఢిల్లీలో వన్ ఆఫ్ ది స్టార్ రైడర్ అయిన మంజిత్ శర్మని తెలుగు టైటన్స్ 27 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో మంజిత్ శర్మ, పవన్ కుమార్ షెరావత్, విజయ్ మాలిక్ తో తెలుగు టైటన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ ఫిల్ అయింది. పవన్ కుమార్ షెరావత్ ఫస్ట్ రైడర్ గా, మంజిత్ శర్మ, విజయ్ మాలిక్ లు డూ ఆర్ డై రైడర్స్ గా, సెకండ్ థర్డ్ రైడర్స్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక స్టార్ రైడర్ ఆశీష్ నర్వాల్ ను కూడా తెలుగు టైటన్స్ తన జట్లోకి తీసుకుని రైడింగ్ బ్యాకప్ ను కూడా స్ట్రెంథన్ చేసుకుంది. యంగెస్ట్ మరియు టాలెంటెడ్ ఆల్రౌండర్ అయిన అమిత్ కుమార్ ని 9 లక్షలకి తెలుగు టైటన్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో టాప్ 5 బైస్ చూస్తే ఫస్ట్ సచిన్. ఈ రైడర్ కి తమిళ తలవాస్ 2.15 కోట్లు వెచ్చించింది. హర్యానా స్టీలర్స్ మహమ్మద్ రజాని 2.7 కోట్లు కొనుగోలు చేసింది. నెంబర్ 3 గా గుమన్ సింగ్ ఉన్నాడు. తనని గుజరాత్ జైన్స్ 1.97 కోట్లు కొనుగోలు చేసింది. నెంబర్ 4 గా పవన్ కుమార్ షెరావత్ తనని 1.725 కోట్లకి తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకుంది. ఇంకా భరత్ ని యూపీ యోదాస్ 1.30 కోట్లు కొనుగోలు చేసింది. రైడింగ్ డిపార్ట్మెంట్ లో టాప్ 5 బిడ్స్ ని చూస్తే సచిన్ 2.15 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా నెంబర్ 2 గా గుమన్ సింగ్, నెంబర్ 3 గా మనీందర్ సింగ్ ఉన్నాడు. తన బెంగాల్ వారియర్స్ 1.15 కోట్లకి రిటైన్ చేసుకుంది. ఇంకా నెంబర్ 4 లో అజింక్య పవార్ తన బెంగళూరు బుల్స్ 1.107 కోట్లకి కొనుగోలు చేసింది. ఇంకా నెంబర్ 5 గా 80 లక్షలతో యూ ముంబై టీమ్ లో మంజిత్ ఉన్నాడు. ఈ సీజన్ ఆక్షన్ లో టాప్ 5 డిఫెండర్స్ ని చూస్తే ఫస్ట్ సునీల్ కుమార్ 1.015 కోట్లతో యూ ముంబై తనని కొనుగోలు చేసింది. ఇంకా సెకండ్ క్రిషాంక్ దుల్ 70 లక్షలతో తన
తెలుగు టైటన్స్ లో ఉన్నాడు. థర్డ్ శుభం దూబే, తన్ని పాట్నా పైరేట్స్ 70 లక్షలు కొనుగోలు చేసింది. నెంబర్ 4 గా సుజిత్ సింగ్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ తన 60 లక్షలు కొనుగోలు చేసింది. నెంబర్ 5 గా ఫజల్ అత్రాచలి, తన బెంగాల్ వారియర్స్ 50 లక్షలు కొనుగోలు చేసింది. ఆల్రౌండర్స్ కోటాలో టాప్ 5 బిట్స్ చూస్తే ఫస్ట్ మహమ్మద్ రజా, సెకండ్ పవన్ కుమార్ షెరావత్, థర్డ్ భరత్, 4 గుర్దీప్ తన్ని 59 లక్షలకి పాట్నా పైరేట్స్ కొనుగోలు చేసింది. 5 ఆశీష్ తన్ని 23.50 లక్షలకి దబాంగ్ ఢిల్లీ కొనుగోలు చేసింది. ఓవర్సీస్ ప్లేయర్స్ లో టాప్ 5 చూస్తే ఫస్ట్ మహమ్మద్ రజా, సెకండ్ ఫజల్ అత్రాచలి, థర్డ్ మరొక మహమ్మద్ రజా ఉన్నాడు. తన్ని యూపీ యోధా 25 లక్షలకు కొనుగోలు చేసింది. నెంబర్ 4 గా ఎక్రామిని యూపీ యోధాస్ 19.10 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంకా ఒకప్పటి స్టార్ ప్లేయర్ కొరియన్ ఆటగాడైన జాన్ కున్లీ 17.50 లక్షలకి పాట్నా పైరేట్స్ టీమ్ లో చేరాడు. ఓవర్సీస్ ప్లేయర్స్ లో టాప్ 5 లో మొదటి 4 ఇరానియన్స్ అవడమే గమనార్హం. మొత్తంగా ఈ యాక్షన్ లో టాప్ ప్లేయర్స్ కి కోట్లు దక్కాయి. అలాగే యంగ్ ప్లేయర్స్ కి కూడా మంచి ఆపర్చునిటీ దొరికింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.